వాళ్ళు ప్రముఖ వ్యాపారవేత్త యొక్క కూతురు. వారు ఈ యొక్క మహిళలందరినీ కూడా ప్రోగు చేసి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి ఎన్నో తీర్థయాత్రలకు, ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆమె ముందుండి అందరినీ సమావేశపరిచి ఎంతోమందిలో భక్తి రసం అనేటటువంటిది నింపారు. ఆమె ఇప్పటికీ చాలామంది మహిళలు భక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళందరినీ కూడా కాశీ, ప్రయాణ, శ్రీశైలం, భద్రాచలం, మళ్ళా పండురాపురం, తిరుపతి, మళ్ళా ఎన్నో మంత్రాలయ, ఎన్నో యాత్రలు దింపి ఆమె ఎంతో మందికి కూడా అట్లా ఆ విధంగా భక్తి తత్పరతను అనేటటువంటి ఆమె కార్యవైశ్య మహిళా కార్యదర్శి సువర్ణ మా శిశురాలు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన అమ్మాయికి ఈనాడు కార్యవైశ్య మహిళా సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నది. మీరే మహిళలు అందరూ కూడా ఈ అమ్మాయి, ఈ మేడం గారు మొన్ననే అది గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా వారు ఎంత ఉన్నా, ఏమున్నా, ధనం ఉన్నా సేవా తత్పరత కార్యక్రమంలో ముందుంటారు మేడం లక్ష్మి గారు. వారికి భగవంతుని ఆశీస్సులు వెళ్ళగలరు. వాళ్ళ ఒక్కనే భక్తి కాకుండా ఎంతో మందిని కూడా భక్తి మరణం అయితే భగవంతుని ఆశీస్సులు వెళ్ళగలరు ఉండాలి అని వేడుకుంటూ ఆమెకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు ఎక్కడ എല്ലാ వేళల్లో కూడా ఆ విధంగా చేస్తున్నారు. సన్మానం చేయాలని